నమస్కారం, నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రెవ్ అండ్ రెప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 6. ఈరోజు నేను డెడ్ లిఫ్ట్ చేశాను. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నట్టు డెడ్ లిఫ్ట్ని ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మన ఫీట్ని షోల్డర్ విడ్త్లో పెట్టి బార్ లెగ్స్కి దగ్గరగా ఉంచుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను హిప్స్ని బ్యాక్కి పుష్ చేస్తున్నాను. చెస్ట్ ఓపెన్గా ఉంది. బ్యాక్ అనేది స్ట్రేట్గా ఉంచుకోవాలి. బ్యాక్ అనేది రౌండ్ అవ్వకూడదు. గ్రిప్ గురించి చెప్పాలంటే నేను నార్మల్ గ్రిప్ అండ్ కన్వెన్షనల్ డెడ్ లిఫ్ట్ అనేది యూస్ చేశాను. అంటే 2 చేతులు బార్ పైన సేమ్ డైరెక్షన్లో గ్రిప్ చేశాను. ఈ గ్రిప్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి ఇది యూస్ చేస్తాను. ఈ గ్రిప్ బిగినర్స్కి సేఫ్ అండ్ ఫామ్ నేర్చుకోవడానికి బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం మిక్స్డ్ గ్రిప్ అండ్ సుమో డెడ్ లిఫ్ట్ ఎలా చేయాలో చూపిస్తా. ఇప్పుడు లిఫ్ట్ స్టార్ట్ చేసేటప్పుడు లెగ్స్ని గ్రౌండ్కి పుష్ చేస్తూ బార్ని బాడీకి చాలా క్లోజ్గా లిఫ్ట్ చేయాలి. సడన్గా జెగ్స్ అనేది ఇవ్వకూడదు. లిఫ్ట్ చేస్తున్నప్పుడు కోర్ అనేది టైట్గా ఉంచి ఐస్ని ముందుకు చూస్తూ నెక్ అనేది రిలాక్స్గా ఉండాలి. సైడ్ పొజిషన్ నుంచి చూస్తుంటే నేను గ్లూట్స్ని